వెల్కమ్ టు హిట్ న్యూస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో సిద్ధం అవుతున్న ఈ ప్రాజెక్టు అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. వీరి కాంబినేషన్ తోని మేకర్స్ కావాల్సిన హైప్ క్రియేట్ చేశారు. రీసెంట్ గా దేవర సినిమా నార్త్ రిలీజ్ హక్కులను కరుణ్ జోహర్ సొంతం చేసుకున్నారు. RRR తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకుని తారక్ దేవర మూవీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి వార్ 2 సినిమాతో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో తారక్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ మూవీలో తారక్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. శుక్రవారం ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వబోతున్నారంట. మొదటి రోజు హృతిక్ రోషన్ తారక్ మధ్య కీలక యాక్షన్ ఘట్టాలు షూట్ చేయబోతున్నారట. ఈ మూవీ షూటింగ్ లో తారక్ 5 రోజుల పాటు పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరలా ఏప్రిల్ 17 నుంచి దేవర షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఏప్రిల్ 21 వరకు దేవర సినిమాలోకి సంబంధించి కీలక సన్నివేశాలు తెరకెక్కనున్నారని తెలుస్తుంది. దేవర షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వెంటనే వార్ 2 షూటింగ్ లో తారక్ జాయిన్ అవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి డాన్స్ చేసే మూమెంట్స్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా బాలీవుడ్ ఆడియన్స్ కి వీరిద్దరి కాంబినేషన్ ఎక్సైట్ చేస్తుందనే మాట వినిపిస్తుంది. హృతిక్ రోషన్ కూడా తారక్ తో కలిసి స్టెప్ లేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.